సో హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్క్ అభినవ్. సో గైస్ ఇప్పటికే వీడియోలో మేము ఆల్రెడీ ఏవైతే వైజాగ్ గురించి కానీ గుంటూరు గురించి కానీ అండ్ కమింగ్ టు ఇప్పుడు ఈస్ట్ గోదావరి గురించి కానీ డీటెయిల్ గా వీడియోస్ చేస్తున్నాము. ఈ వీడియోస్ అని మీరు చూసి వెళ్ళిపోకుండా మీరు రీసెర్చ్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. ఓకేనా? సో నేను ఆల్రెడీ ఏదైతే రీసెర్చ్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పి ఒక వీడియో అనేది ప్లాన్ చేశాను. సో పర్టికులర్ వీడియో మీరు చూసినట్లయితే మాత్రం డెఫినెట్లీ మీకు ఐడియా అయితే వస్తుంది అనమాట. ఓకేనా? అండ్ కమింగ్ టు నేను లాస్ట్ చెప్తాను ఈ పర్టికులర్ ఏవైతే డిస్ట్రిక్ట్ నుండి బెస్ట్ టాప్ కాలేజెస్ ఉన్నాయో వాటి గురించి నేను డిస్కస్ చేస్తాను అనమాట. ఓకేనా? సో అట్ ప్రెసెంట్ అయితే మాత్రం ఆ పర్టికులర్ కాలేజ్ కోడ్ ఏంటి? ఓకేనా? సో మీరు వెబ్ ఆప్షన్ పెట్టేటప్పుడు మోస్ట్లీ యూజ్ అయ్యేది మీకు ఇన్స్టిట్యూట్ కోడ్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ ఏసీడబ్ల్యూ అని ఉంది కదా, ఇక్కడ దీని ప్లేస్ లో ఏసీసీఏ అని ఉంది అనుకోండి, వేరే కాలేజ్ అనేది అలౌట్ అయిపోతుంది. కాబట్టి సో చాలా చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాలన్నమాట. ఓకేనా? సో కమింగ్ టు ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఆ కాలేజ్ అనేది ఏ రీజన్ లోకి వస్తుందా అండ్ అలాగే కో ఎడ్యుకేషన్ అవునా కాదా అండ్ అలాగే ఫీ స్ట్రక్చర్ ఏంటి? ఓకేనా? సో ఈ మూడు థింగ్స్ గురించి మనం మాట్లాడుకోవాలి కాబట్టి జస్ట్ మీకు నేను స్క్రోల్ చేస్తూ ఉంటాను. డీటెయిల్ గా చెప్పుకుంటే చాలా లాంగ్ అయిపోతుంది కాబట్టి వీడియో జస్ట్ మీకు స్క్రోల్ చేస్తాను అనమాట. ఓకేనా? సో ఏసీడబ్ల్యూ ఏదైతే ఉందో, ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో, ఈ యొక్క పర్టికులర్ కాలేజ్ యొక్క ఫీస్ అనేది ఏంటంటే 43,000 అనమాట. ఓకేనా? సో ఇట్స్ కమింగ్ టు ద ఏ రీజన్. ఓకేనా? సో మీరు ఏ రాసుకోవాలంటే ఏ రీజన్ లోకి వస్తుందో కాదా అండ్ అలాగే ఫీ స్ట్రక్చర్ ఏంటి? ఓకేనా? సో ఈ మూడు రాసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? అండ్ దాని తర్వాత ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పెద్దాపురం. ఓకేనా? 53,500 అండ్ అలాగే కో ఎడ్యుకేషన్ అనమాట ఏ రీజన్ లోకి వస్తుంది. సో దీని యొక్క కోడ్ ఏదైతుందో ఆ కోడ్ కూడా రాసుకోండి, ఏసీఈటి. సో లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్ అనే వాళ్ళకి ఇలానే ఒక తప్పు చేయడం వల్ల ఏంటి అంటే ఒక కాలేజ్ అలాట్ అవ్వాల్సింది కాస్త ఇంకో కాలేజ్ అలాట్ అయ్యింది. అండ్ ఫైనల్ గా ఆ ఇయర్ మొత్తం ఆగిపోయాడు అనమాట ఆ అబ్బాయి అనేది. సో ప్లీజ్ మీరు నోట్ చేసుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఆదిత్య యూనివర్సిటీ వన్ ఆఫ్ ది టాప్ కాలేజ్. ఓకేనా? ఇన్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో సూరంపాలెంలో ఉందన్నమాట. మీకు అందరికీ మాక్సిమం తెలిసే ఉంటుంది. అండ్ కమింగ్ టు ద ఫీస్ ఎక్స్పెక్టెడ్ అంటే 60,000 అనమాట. ఓకేనా? సో ఈ పర్టికులర్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఆఫ్ ఇదేదైతే ఉందో ఆ రాజమండ్రి అనమాట. సో 35,000. సో తర్వాత బివి చలమయ్య ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైతే వడ్లరేవు, సో 48,800 అనమాట. ఓకేనా? సో కో ఎడ్యుకేషన్ అండ్ సో అలా అలా కాలేజెస్ అనేవి చూపిస్తూ ఉంటాను. సో మీకు ఫైనల్ గా ఏం చెప్పాలంటే ఈ కాలేజెస్ అనేవి ఇది ఒకటి అనమాట. సో గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ఇది రీసెంట్ గా అయింది అనమాట యూనివర్సిటీ. అండ్ చాలా చాలా మంచి కాలేజ్, ప్లేస్మెంట్స్ పరంగా మాత్రం వన్ ఆఫ్ ది టాప్ కాలేజ్ అనమాట ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఓకేనా? సో కాకినాడ జేఎన్టీకే కూడా ఉంటుంది కాబట్టి సో దాని గురించి కూడా మాట్లాడదాం. అండ్ అలాగే దాని తర్వాత గైట్ అనమాట. ఓకేనా? సో గైట్ కాలేజ్ అనమాట. సో జిఐఈటి. సో చూసుకోండి, గైట్ ఒకటి ఉంటుంది అండ్ జిజియుఆర్పియు అనమాట, గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. ఓకేనా? సో ఇదొకటి. తర్వాత ఈ ఐడియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానీ తర్వాత ఐఎస్టిఎస్ కానీ ఇవన్నీ కూడా సమ్వాట్ ఒక మీడియం కాలేజ్లోకి వస్తాయి. నాట్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో మీడియం కాలేజ్లోకి వస్తాయి, నాట్ టాప్ కాలేజెస్. అండ్ దాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే వన్ ఆఫ్ ది ప్రామిసింగ్ కాలేజ్ ఇన్ ద ఓల్డ్ ఆంధ్రప్రదేశ్ లో చూసుకోవాలనుకుంటే జేఎన్టీయూకే. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాలేజ్ కాబట్టి ఇన్ కేస్ మీరు వెబ్ ఆప్షన్స్ లో ఫస్ట్ పెట్టినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆంధ్ర యూనివర్సిటీ దాని తర్వాత జేఎన్టీకే కానీ పెట్టాల్సింది డెఫినెట్లీ పెట్టండి అనమాట. ఓకేనా? సో అండ్ దాని తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్ కూడా ఉంది. సో దాని గురించి కూడా ఒకసారి చూడండి. అండ్ తర్వాత కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానీ తర్వాత కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కానీ తర్వాత ఓకేనా? సో ఇవి అన్ని గురించి కూడా చూడండి. సో చాలా డీటెయిల్డ్ గా ఎవ్రీథింగ్ కూడా ఈ పర్టికులర్ పీడిఎఫ్ అనేది మీకు కావాలనుకుంటే మన అకాడమీలోనే ఆల్ కోర్సెస్ లోకి వెళ్తే మీకు పీక్యూపీ సెక్షన్ ఉంటుంది అనమాట. ఒక పర్టికులర్ సెక్షన్ ఉంటుంది. ఆ సెక్షన్ లోకి వెళ్తే మీకు డిస్ట్రిక్ట్ వైడ్ కాలేజ్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి అనమాట. ఓకేనా? సో అది. అండ్ దాని తర్వాత ప్రగతి. సో మీకు చెప్పాను కదా టాప్ 5 ఏవైతే కాలేజ్ ఉన్నాయో పర్టికులర్ ఆంధ్ర ఈస్ట్ గోదావరి ఉంది. సో నేను మాట్లాడతాను దాని గురించి కూడా మనం మాట్లాడదాం. అండ్ పైడా ఏదైతే కాలేజ్ ఉందో ఆ కాలేజ్ అనమాట. ఓకేనా? సో దీస్ ఆర్ ఆల్ ద కాలేజెస్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద ఈస్ట్ గోదావరి. ఓకేనా? సో కమింగ్ టు టాప్ 5 చెప్పాలనుకుంటే నేను జేఎన్టీకే ఏదైతే ఉందో జేఎన్టీకే గురించి మాట్లాడతాను. అండ్ దాని తర్వాత ఏదైతే గ్లోబల్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ సంథింగ్ ఏదో ఉంది కదా దాని గురించి. అండ్ దాని తర్వాత గైడ్ అండ్ దాని తర్వాత ప్రగతి. ఓకేనా? సో ప్రగతి తర్వాత మనం ఆదిత్య కాలేజ్. ఓకేనా? సూరంపాలెం. ఓకేనా? సో ఇది. సో ఈ 5 కాలేజ్ అనేవి మీరు డెఫినెట్లీ లైమ్ లైట్ లో ఉండాలి అండ్ అలాగే వాటి గురించి రీసెర్చ్ కూడా చేయాలన్నమాట. ఓకేనా? సో ప్లీజ్ వీటి గురించి మాత్రం చాలా కేర్ఫుల్ గా చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.